స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 21వ అధ్యాయం పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు పత్రిజీ మనకి మాధవ సేవ అంటూ ఏం తెలియచేస్తున్నారో తెలుసుకుందామా. సేవ చేయడం అన్నది ఒకానొక గొప్ప కార్యక్రమం. అది మన కుటుంబ ధర్మానికి, మన వ్యాపార ధర్మానికి, మరి మన ఉద్యోగ ధర్మానికి కూడా విభిన్నమైన ఒకానొక ఉదాత్తమైన కార్యక్రమం. అయితే ఈ ప్రపంచంలో చాలామంది పండితులు, మేధావులు అనబడే వాళ్ళు కూడా సేవ మరి కర్తవ్యం అన్న రెండింటిని నిర్వర్తించడం మధ్య తేడా తెలుసుకోలేక వాటిని పొరపాటుగా అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఫలానా పెద్ద మనిషి తన తల్లిదండ్రులకు చక్కగా సేవ చేసుకుంటున్నాడండి అని చెప్తుంటారు. అదేదో పెద్ద విశేషంగా. ధర్మం నిజానికి మనం మన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం అనుకోవటం శుద్ధ తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులను సరిగా చూసుకోవటం అన్నది మన కనీస కర్తవ్యం, మరి అది మన మౌలిక ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చి ఈ లోకాన్ని మనకు పరిచయం చేసి మన ఎదుగుదలకు తమ తోడ్పాటును అందించి ఎన్నెన్నో కష్ట నష్టాలు కోరుస్తూ మనల్ని పెంచి పెద్ద చేస్తారు. వారి పట్ల మన కర్తవ్యం నిర్వర్తించటం మన ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. మన ధర్మాన్ని మనం కాపాడినప్పుడు తిరిగి అది మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం విస్మరించినప్పుడు అది మనల్ని తీవ్ర శిక్షలకు గురి చేస్తుంది. ఇందులో ఏ రకమైన వెసులుబాటు లేదు. కనుక మనం సేవ మరి ధర్మం రెండింటి మధ్య ఉన్న సూక్ష్మతను అర్థం చేసుకోవాలి. నిజమైన సేవ. ఇప్పుడు మనం సేవ అంటే అసలు అర్థమేంటో తెలుసుకుందాము. మనం మన తల్లిదండ్రులను చూసుకున్నట్లుగానే ఇతరుల తల్లిదండ్రులను కూడా చక్కగా చూసుకోవటమే నిజమైన సేవ. మన తల్లిదండ్రుల అవసరాలను చూసుకున్నట్లే ఇతరుల తల్లిదండ్రుల అవసరాలను కూడా చూసుకోవటమే నిజమైన సేవ. మన తల్లిదండ్రులను ప్రేమగా పలకరించినట్లే ఇతరుల తల్లిదండ్రులను కూడా ప్రేమగా పలకరించటమే నిజమైన సేవ. తప్పనిసరి కనీస కర్తవ్యాలు. భర్తకు భార్య, భార్యకు భర్త, అన్నలు తమ్ముళ్ళు, అక్కలు చెల్లెళ్ళు పరస్పరం ఒకరినొకరు సేవ చేసుకుంటున్నారు అనుకోవటం పూర్ణ మూర్ఖత్వమే. అవన్నీ కూడా ఒకరి పట్ల మరొకరు నిర్వర్తించుకోవలసిన తప్పనిసరి కనీస కర్తవ్యాలు మాత్రమే అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవలసిన పరమసత్యం. అలాగే ఉద్యోగ విషయం కూడా చాలామంది మేము గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నామని చెప్తుంటుంటారు. అక్కడ ఏదో వారు ఉచితంగా సేవా కార్యక్రమం చేపడుతున్నట్లు. తమకు అప్పగించిన పనికి ప్రతిఫలంగా వారు వేలకు వేల జీతాలు తీసుకుంటున్నప్పుడు అది సేవా కార్యక్రమం ఎలా అవుతుంది? 10 బస్తాల బరువునెత్తి కూలి డబ్బులు తీసుకున్న కార్మికుడైనా, యూనివర్సిటీల్లో పిల్లలకు పాఠాలు చెప్పి జీతం తీసుకున్న ప్రొఫెసర్ అయినా చేస్తోంది ఫలాపేక్ష సహిత కర్మ మాత్రమే, కానీ సేవ అన్నది ఎంత మాత్రమో కాదు. శిష్యుడికి విద్యల్ని నేర్పి ప్రతిఫలంగా గురుదక్షిణ తీసుకునేవాడు గురువు ఎంత మాత్రం కాడు. మరి అతడు చేసేది సేవ అసలే కాదు. వాళ్ళిద్దరి మధ్య సాగేది ఇచ్చిపుచ్చుకునే ఒకానొక మంచి వ్యాపారం మాత్రమే. వ్యాపారం సేవ. ఎక్కడ వ్యాపారం ఎంత మంచి వ్యాపారమైనా అన్నది ఉంటుందో అక్కడ సేవ అన్నది ప్రవేశించజాలదు. మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి విద్యలన్నీ నేర్పి గురుదక్షిణగా ద్రౌపదు ద్రుపదుణ్ణి పట్టి తెమ్మన్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన లావాదేవీ తప్ప మరొకటి కాదు. ఫలాపేక్ష అన్నది ఇసుమంత కూడా లేకుండా శిష్యుడికి తన విద్యలన్నీ బోధించే సేవా తత్పరుడైన వాడే గురువు. మిగతా వాళ్ళంతా కూడా కేవలం వ్యాపారవేత్తలే. కర్తవ్యం సేవ. సేవ అన్నది మహా గొప్ప గుణం. ఒకానొక ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అనేక జన్మల తర్వాతే అది మొదలవుతుంది. ప్రారంభ జన్మల్లో ఒకానొక శైశవాత్మ స్థితిలో ఉన్న ఆత్మ తన సొంత తిండి, తన సొంత త్రాగుడు, తన సొంత కుటుంబం అనే తమో గుణంలో పడి కొట్టుకుపోతూ తన సొంత కర్తవ్యాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటుంది. అలా కొన్ని జన్మలు గడిచాక ఆ ఆత్మ
నా వాళ్ళు, నా ప్రాంతం, నా మతం అన్న రజోగుణ ప్రధానమైన జన్మల్లో పడి కొట్టుకుంటూ తన కర్తవ్యాలను తాను నిర్వహించుకుంటూ ఉంటుంది. కానీ రజోగుణ స్థితిలో ఉండటం వల్ల కర్తవ్యాన్ని సేవగా పొరబడుతూ ఉంటుంది. క్రమంగా వారు జన్మ పరంపరలో భాగంగా సత్వగుణ స్థాయిలో జన్మలు తీసుకుంటూ తమ కర్తవ్యాలను తాము నిర్వహించుకుంటూనే మిగిలిన సమయంలో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ తృప్తి చెందుతారు. కర్తవ్యం మరి సేవ రెండిటికి మధ్య ఉన్న తేడాను వాళ్ళు గ్రహించగలుగుతారు. కానీ ఆ సేవా కార్యక్రమాలు చాలా వరకు కనీస స్థాయిలోనే ఉంటుంటాయి. ఇక జన్మ పరంపరలో ఉత్తమ స్థాయి అయిన నిర్గుణ స్థితిలో జన్మలు తీసుకునే వాళ్ళు చేపట్టే సేవా కార్యక్రమాలు పతాక స్థాయిలో ఉంటాయి. వాటిని చేస్తున్నప్పుడు వారిలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఎవరికీ భయపడకుండా, ఎవరి అజ్ఞానపు సలహాలను పాటించకుండా, ఎవరి బెదిరింపులకి లొంగకుండా వీరు చేపట్టే అద్భుత సేవా కార్యక్రమాలు చరిత్రనే మలుపులు తిప్పుతుంటాయి. ఒకానొక గౌతమ బుద్ధుడు, ఒకానొక యేసుక్రీస్తు, ఒకానొక వేదవ్యాసులు, ఒకానొక మదర్ తెరీసా, ఒకానొక గాంధీ మహాత్ముడు, ఒకానొక బ్లవట్స్కి చేపట్టిన పతాక స్థాయి సేవా కార్యక్రమాలు ఈ కోవకే చెందుతాయి. సేవా చక్రవర్తిత్వం ప్రారంభ జన్మల్లో నీటి బొట్టులా మొదలైన సేవా దృక్పథం అన్నది అనేక వందల జన్మల్లో వాగులుగా నదులుగా రూపుదిద్దుకుంటూ సముద్రంగా ప్రచండంగా మారి చివరకు సేవా చక్రవర్తి స్థితి అయిపోతుంది. ప్రారంభ జన్మల్లో సేవా దృక్పథంలో అతి సామాన్యంగా ఉన్న మన వ్యక్తిత్వం సేవా తత్పరతతో పరిపుష్టమవుతూ చిట్ట చివరి జన్మ కల్లా సేవా చక్రవర్తులైన గౌతమ బుద్ధునిగా, యేసుక్రీస్తుడిగా, వేదవ్యాసుడిగా పరాకాష్ట చెందుతుంది. సేవా దృక్పథం, సేవా తత్పరత, సేవా చక్రవర్తిత్వం అన్నీ సేవ చేయడంలోని వివిధ దశలు. అసలైన తృప్తి. సేవ అన్నది ఎంత చేస్తే మనకు అంత నిజమైన తృప్తి వస్తుంది. మన భోగాన్ని మనం చూసుకోవటంలో, మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవటంలో తృప్తి లాంటిది ఉన్న అసలైన తృప్తి మాత్రం ఆధ్యాత్మిక సేవ చేయటంతోనే మొదలవుతుంది. మరి అది సేవ చేస్తున్న వారికి అర్థమవుతుంది. సంగీతం తెలియని వాడికి అందులోని మాధుర్యం అందనట్లే, చదరంగం ఆడని వాడికి అందులోని ఎత్తుపై ఎత్తులు తెలియనట్లే, సేవ చేయని వాడికి జీవితంలోని ఆనందం అన్నది తెలియదు. ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళని చూసి, ఏమిట్రా పిచ్చోళ్ళ ఊరికే అలా ధ్యానం ధ్యానం అంటూ తిరుగుతావా? ఏదో ఒక ఉద్యోగం చేసి ఇంకో 3 లక్షలు సంపాదిస్తే ఇంట్లో ఇంకో 3 ఫ్రిడ్జ్లు, ఇంకో 3 ఏసీలు కొనుక్కోవచ్చు కదా. ఈ కొత్త కారు అమ్మేసి ఇంకో 10 లక్షలు పోసి ఇంకో కొత్త కారు కొనుక్కోవచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. స్వామి రామ, హిమాలయ యోగి స్వామి రామ వారు తమ గురువుగారి వద్ద ఉండి ధ్యాన సాధన చేసుకుంటున్నప్పుడు దేశంలో జరుగుతున్న స్వతంత్రోద్యమ వార్తలు వారిని నిలవనీయకపోతుండేవి. నేను కూడా వెళ్ళి స్వతంత్రోద్యమంలో పాల్గొంటానండి అంటూ వారు తమ గురువుగారిని అడుగ్గా, నువ్వు ఓ బుద్ధుడిలా కావాలి, ముందు ఆ సాధన చేయి, ఆ తర్వాత నీవు చేయబోతే ఆధ్యాత్మిక సేవ అన్నది ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్న దేశ సేవ కంటే చాలా గొప్పది. ఆ గొప్ప సేవ చేయటానికే నువ్వు జన్మ తీసుకున్నావు కనుక ఇప్పుడు నీ విలువైన సమయాన్నంతా నీ సాధనలో పెట్టు అంటూ వారు తమ శిష్యునికి సరైన దిశానిర్దేశం చేశారు. ఇదంతా కూడా లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అన్న గ్రంథం చదివితే తెలుస్తుంది. సేవలో సేవా చక్రవర్తి స్థాయికి చేరిన వారు ఇలా ఎవరెస్ట్ శిఖరం లాంటి ఆధ్యాత్మిక సేవలే చేస్తారు, కానీ మామూలు ప్రాపంచిక సేవల్లో తమ కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఎవరి జ్ఞాన పరాకాష్ఠ ఎందులో ఉందో, నాకు సంగీతం వచ్చు, వేణువు వాయించటం వచ్చు, ఇంగ్లీష్ భాష వచ్చు, అలాగని అందరికీ అవి ఉచితంగా నేర్పిస్తూ తిరుగుతున్నానా? అలాంటి విద్యలు ఎవరైనా నేర్పుతారా? నేను మాత్రం నేర్పవలసింది
ఆత్మవిద్య. అది నేర్పడానికే నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను కనుక, నా అతి విలువైన సమయాన్ని నేను వారికి ధ్యానం నేర్పించటంలోనే ఖర్చు పెడతాను. ఈ లోకంలో ప్రాపంచిక విద్యలు నేర్పేవాళ్ళు కోకొల్లలు, కానీ ఆత్మశాస్త్రం గురించి, ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకున్న వారు చాలా అరుదు. హైదరాబాదులో రోడ్లను ఊడవలసిన శక్తి నాకు ఉంది. చక్కగా ఊడవగలను కూడా. కానీ నేను రోడ్లను ఊడుస్తూ కూర్చుంటే మరి ధ్యాన ప్రచారం ఎవరు చేస్తారు? కనుక ఏ పని ఎవరు చేయాలో వారు ఆ పనే చేయాలి. ఎవరి జ్ఞాన పరాకాష్ఠ ఎందులో ఉందో ఆ పరాకాష్ఠలోని వాళ్ళు 100% జీవించాలి. ఆత్మ విద్యా దానం. స్వామి వివేకానందుల వారు సేవ గురించి అద్భుతంగా తెలియజేస్తూ అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ఆర్థిక దానం అన్న తాత్కాలిక దానాలన్నీ స్వీకరించిన వారిని పరాన్నభుక్తులుగా చేస్తాయి. ప్రజలు నిస్తేజపరిచే ఇటువంటి తాత్కాలిక సేవలకు బదులుగా వారిని సర్వస్వతంత్రులను చేయగల ఆత్మ విద్యాదానం వంటి శాశ్వతమైన సేవ చేయటం వారిలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పాలి అంటూ స్ఫూర్తిదాయకమైన సేవలను చేపట్టమని పిలుపునిచ్చారు. ఆత్మజ్ఞానం పొందిన వారు తమ సంగతి తాము చూసుకుంటూనే ఇలాంటి శాశ్వతమైన సేవలు చేస్తూ ఇతరులకు మార్గదర్శులుగా నిలబడతారు. శరీరం అన్నది మాత్రమే తెలిసి ఉంటే మానవుడి స్థాయి, ఆత్మ అన్నది తెలుసుకుని ఉంటే అది మాధవుడి స్థాయి. శరీరానికి చేసే సేవలు అల్పస్థాయికి చెందినవి, మనసుకు చేసే సేవలు మధ్యమ స్థాయికి చెందినవి, మరి ఆత్మకు చేసే సేవలు అత్యుత్తమ స్థాయికి చెందినవి. మన శరీరానికి చేసే అశాశ్వతమైన సేవలు శరీరానికే పరిమితం అవుతాయి, కానీ ఆత్మకు ఎంత మాత్రం చేరవు. ఆత్మకు శాశ్వతమైన జ్ఞానం అన్నదే ఆహారం. మాధవ సేవ. కనుక ఆధ్యాత్మిక సేవ లేని మానవ సేవ మానవ సేవే అవుతుంది, కానీ మాధవ సేవ ఎన్నటికీ కాజాలదు. శాశ్వతమైన మాధవ సేవ చేయాలంటే మాత్రం స్వీయ సాధికారతను సాధించి పెట్టే ఆధ్యాత్మిక సేవ అయిన ధ్యాన ప్రచారాన్ని చేపట్టి ప్రతి శరీరంలో ఉన్న మాధవుడిని తట్టి లేపాలి. ఆ ఆత్మకు ఆత్మవిద్యను అందించి వారు మాధవత్వంతో విలసిల్లేలా చేయాలి. మాధవత్వంతో విలసిల్లే అలాంటి ఆత్మస్వరూపులే ఈ భూమిని స్వర్గతుల్యం చేస్తారు. సో అండి, పత్రిజీ మనకి ధ్యాన జ్ఞానదానాలు చేసే ఒక సుకృతాన్ని కలిగించారు. అందుకే పత్రిజీ ధ్యానం అనేది ఉచితంగా అందించటము, ఇక్కడ ధ్యానాన్ని అందించి ప్రతిఫలంగా ఏ రూపంగా ఏది ఆశించకుండా మనకి ఆయన ఒక గొప్ప శిక్షణ ఇచ్చారనే చెప్పాలి. ఎవరైతే ఏమీ ఆశించకుండా చేస్తారో నిజంగానండి ఈ ధ్యానము, ధ్యాన ప్రచారము, జ్ఞానము అందుకుంటూ అందించటం అనేది ఉంది చూడండి, ఇదొక అల్టిమేట్ సర్వీస్. ఇంకా చెప్పాలి అంటే ఈ ఆనందము, ఈ అనుభూతి, ఈ అనుభవించిన వాళ్ళకి తప్ప మాటల్లో చెప్పలేనివి కదండి, కాదంటారా? మరి రేపటి రోజున ఆఖరి అధ్యాయము ఆత్మకు అంతా మధురం అంటూ చెప్తున్నారు పత్రిజీ. మరి తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.